మొత్తం ఘోరం అన్న. ఏంటంటే వీళ్ళకి వచ్చే వరకు మేము ఆపినా కానీ ఎప్పుడైందమ్మ ఇది? బంద్ చేసుకొని ఇంటికి పోయినాం. షాపు కొన్ని లక్షల సామాన్ ఉంటాయి, సమ్మక్కున్న సామాన్ తెచ్చుకున్నాం. బాగా కూడా 20-30 సామాన్ తెచ్చిన చిల్లర బంద్ చేసుకొని అటు పోయి అన్నం ఇట్లా చేయలేక ఇట్లా ఒరిగినాం. పోయి కూర్చున్నాకనే కాలుతున్నాయి అన్నారు. అక్కడ స్టార్ట్ అయినాయి విగ్రహం కాడ. అక్కడ స్టార్ట్ అయిందని ఇటు వచ్చే వరకు నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చే వరకు గీడు దాకా రానే వచ్చింది. 20 నిమిషాలల్లో మొత్తం కాలిపోతాయి. ఇవన్నీ ఏదైనా తీస్తామన్నా తీసి అన్నీ కాలిపోయి మళ్ళీ ఇటు తలిగింది. మళ్ళీ ఎట్లా మంట అంటుంది ఏమన్నా తెలుసా? వైర్లు తెగిపడ్డాయి. ఒక్కదానికి ఒక్కటి అటాచే ఉంటాయి, మధ్యలో గోడలు ఉంటాయి, రేకులు కలిసే ఉంటాయి, తడకలు ఉంటాయి, పరదలు ఉంటాయి. అంతే మొత్తం ఆడికెళ్ళి ఇటు కాదు అందరి గిరాకి మొత్తం. ఎన్ని షాపులమ్మ మొత్తం? 23-24 ఉంటాయి. అంత అయినది అన్నీ మొత్తం ఒకటే లెవెల్ ఉంటాయి. మధ్యలో గోడ ఉన్నా కానీ ఇట్లా కాకపోతే కడుగు టెంపరీగా వేసుకొని మొన్న 5-6 లక్షలు సామాన్ తెచ్చి ఇద్దరు సామాన్ మొత్తం కాలిపోయి టోబీలు రాత్రి నుంచి మంటగా లేస్తాను. రాత్రి నుండి మంట చచ్చలేదు. 50,000 టోబీలు తెచ్చిన మిగతా కూడా బతుకులేరు దుకాణం మీదే. సార్ రాత్రి 10-10:30 సుమారుకి వెళ్ళి నైట్ మేము పడుకున్నాము. టీవీ బంద్ చేసి షాప్ బంద్ చేసుకున్నాము, పడుకున్నాము. ముంగట ఫస్ట్ షాపు మంటలు వేస్తున్నాయి, కాలుతున్నాయి అంటే మేము ఉరికినాము. ఊరికి పై బట్టి నీళ్లు పట్టడము, వాటిని చల్లబడడానికి మా ప్రయత్నం మేము చేసినాము. వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేసినాము. ఫైర్ స్టేషన్కు వాళ్ళే ఫోన్ చేసినాము. నాకు అంత తొందరగా స్టేషన్ నెంబర్ తోచలేదు. ఆ లోపే మేము ఏమన్నా తీద్దాము, మరి ఇవన్నీ సామాన్లు తీద్దాము, షాపు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని చెప్పి మేము లోపలికి వచ్చి ఇవి తీద్దామనే లోపల మా షాప్ వరకు వచ్చినాయి. మా బిడ్డ సర్టిఫికేట్లు ఉన్నాయి. మా బిడ్డ బీటెక్ ఫైనల్ ఇయర్. ఆమె పెళ్ళి కోసమని ఇంత అంటే ముందు నుంచే కొంచెం బంగారము రెడీ చేసుకొని పెట్టుకుంటాము సార్. ఎందుకంటే ఒక 1 or 2 yearsలో పెళ్లి చేద్దామన్నా, సంబంధాలు చూసి పెళ్లి చేద్దామని ముందు నుంచే బంగారం పెట్టుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు సీజన్ టైం ఇది. మేము సామాను కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము. ఆ సామాను ఇటు బంగారము క్యాష్ ఉండే, ఆ క్యాష్ సహా మొత్తం దగ్ధమైంది సార్. మేము కట్టుబట్టలతో మేము మనుషులు మిగిలినాం అంతే సార్. దాదాపు నా వరకైతే 10-12 లక్షలు నష్టం సార్ మొత్తంగా చూసుకుంటాం. అయితే 10:30-11 మధ్యలో మాకు సౌండ్స్ వచ్చినాయి. ఎలుకల మరి ఏంటి అనుకొని మేము కొంచెం సౌండ్ రాగానే బయటకు వెళ్ళినాము. అది మంటలు ఏం సౌండ్ అని చూసేసరికి మంటలు వచ్చేసరికి ఇది ఎట్లా జరుగుతుంది ఏం కథ అని చూసేసరికి వైర్ అంటుకుందా, ఎట్లా జరిగింది అని చూసేసరికి మంటలు పెద్దగా జల్లినాయి. వైర్ కూడా అంటుకున్నట్టున్నదని మేము చూసి మా తమ్ముని మా అమ్మని అందరిని లేపి అమ్మ అన్న దుకాణం కాలుతుంది, లేవుర్రే అని ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయర్రా అని మా తమ్మునికి లేపినాక మేము మోటార్ వేసి నీళ్ళు పట్టినా ఆగలేవు. నా దుకాణం నుంచి వెళ్ళి ఫస్ట్ మా అన్నయ్య దుకాణం ఉంటుంది, తర్వాత మా తమ్ముంది, ఇది నాది. మొత్తం 3 దుకాణాలు అంటుకున్నాయి. అందరినీ లేపి సిలిండర్లని బయట పెట్టేసినాం. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ కూడా రాలేదు. అది ఎంత తొందర వస్తే అంత కొంచెం మాకు ఆస్తి నష్టం అనేది కొంచెం తక్కువ జరుగుతుండే. ఇవన్నీ బొమ్మల షాపులే కాబట్టి అన్ని తొందర ప్రమాదం అనేది తొందర జరిగింది. మా అన్నయ్య షాప్లో అయితే ఒక 7-8 లక్షల దాకా సామాన్ ఉంటుంది. ఇప్పుడు మాకు సమ్మక్కల సీజన్ ఉంది, అంత సామాన్ అంతా స్పేర్లో పెట్టుకున్నాము. మా తమ్ముని దాంట్లో ఒక 7-8 లక్షల దాకా ఉంటుంది సామాను. ఇంకా తనది 2 దుకాణాలు, ఆయనది ఒక 2-3 లక్షల దాకా స్పేర్ల సామాన్ ఉంది. అదే కాక దుకాణం పైన ఉన్న సామాన్ 2-3 లక్షల దాకా ఉంటుంది. ఇది నా దుకాణం, దీని పక్కనది.
నా దుకాణంలో 3-4 లక్షల దాకా సామాన్ ఉంటుంది. ఇంట్లోనే నేను వంట చేసుకొని ఉంటాము, వెనకాల ఉంటాము. బంగారం ఉంది, బీరువా, అన్నీ, ఫ్రిడ్జ్, కూలర్, మిగతా వస్తువులు, ఇంటికి సంబంధించిన వస్తువులు అన్నీ కాలిపోయినాయి. బాగా అంటే మాకు బాగా ఆస్తి నష్టం జరిగింది. మాకు ఏదైనా ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఏం లేదు, కట్టుబట్టలతో ఉన్నాము. నేను కానీ అన్ని దుకాణాలు అట్లనే జరిగింది. 22-30 దాకా ఉంటాయి. 7 లక్షల దాకా ఉంటుంది. ఇది షాప్లలో సామానే 4 లక్షల దాకా ఉంటుంది. ఇప్పుడు సమ్మక్కల సీజన్ ఉంది, ఒక 2 నెలలు అయితే మాకు ఫుల్ సీజన్ ఉంటుంది. దానికోసం ఒక 2-3 లక్షల సామానే స్పేర్లో పెట్టుకున్నాం. అది మొత్తము కాలిపోయింది. మళ్ళీ నా బీరువాలో కూడా బంగారం 5-6 తులాలు దాక్కున్నది. పిల్లల చైన్లు కానీ, నక్లెస్లు కానీ, ఉంగరాలు, కమ్మలు అన్నీ కాలిపోయినాయి. ఎంత లింకినా దొరుకుతలే, మొత్తం దగ్ధమైపోయినాయి. నమస్కారం. మనము నిన్న నైట్ 11 o'clockకి ఇక్కడ పాసిబుల్ షార్ట్ సర్క్యూట్ ద్వారా కూడా మనకి ఫైర్ వచ్చింది అనేది మనకి కంప్లైంట్ అనేది రావడం జరిగింది. 11:14కి మనకి ఫస్ట్ కాల్ అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ అరౌండ్ 30 సంబంధించిన షాప్స్ అండ్ 3 ఏదైతే షాప్స్ ప్లస్ హౌసెస్ ఉన్న కాంబినేషన్ ఉంది కంప్లీట్గా దగ్ధమయ్యాయి. ఇనిషియల్ రిపోర్ట్ అనేది మనం తీసుకోవడం పంపించాం. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం అయితే జరిగింది, మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది కూడా తీసుకొని బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో డీటెయిల్ ఎస్టిమేషన్ అనేది మనం స్టేట్ లెవెల్ పంపిస్తాం. ఇనీషియల్లీ మనకి అరౌండ్ 30 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి అనేది మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది. 30 ఫ్యామిలీస్ సంబంధించి కూడా మనకి లోకల్ రిప్రజెంటేటివ్స్ ప్రామిస్ చేసినట్టుగా కూడా ఇనీషియల్లీ 20,000 ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అండ్ అరౌండ్ 8,000 ఫ్రమ్ ఈ జియో మనకి ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ జియో. సో అరౌండ్ 28,000 to 30,000 అనేది మనం ఇనిషియల్లీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి మినిస్టర్ గారు కూడా వచ్చి మాట్లాడారు, అందరూ కూడా బాధ్యతతో కూడా మాట్లాడడం జరిగింది. వడ్డీ లేని రుణాలు అనేది మనకి అందరూ కూడా మహిళలు ఉన్నారు కాబట్టి వడ్డీ లేని రుణాలు ఇమీడియట్గా మనం పెట్టించుకొని మనకి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. రేపే మనము ఏపీఎంస్ మార్నింగ్ వచ్చి ఇక్కడ విఓఏ సంబంధించిన అందరితో కూడా మనం వీళ్ళని పిలిపించుకుంటా ఇక్కడే మనం మీటింగ్ పెట్టి వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీపిస్తాం. కొంతమంది మాకు ఆల్రెడీ డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ హాల్ టికెట్లు అవి అయిపోయి అని చెప్పి తగబడిపోయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరో 2 పిల్లలు అని చెప్పారు, 2 పిల్లలు కూడా రేపు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కొంతమంది ఆధార్, రేషన్ కార్డ్స్ అవి కూడా తగలబడిపోయాయని చెప్పారు. అవి కూడా మనం ఇక్కడ ఇమీడియట్గా సెల్ పెట్టి ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒకసారి కూర్చొని పెట్టి అవన్నీ కూడా మళ్ళీ అప్లై చేయించి మనమే ఇక్కడే తిరిగేటట్టు కాకుండా వెంటనే ఇమీడియట్గా చేస్తాము. ఈ కొన్ని డాక్యుమెంట్స్ ఏవో కూడా అవి అయిపోయాయని అవి ఫైర్ బర్న్ అయిపోయాయని చెప్పడం జరిగింది. ఆ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మనకి క్లారిటీగా ఇస్తే మనం ఏం చేయాలి, ఎందుకంటే మాకు బేసిక్ ఆధార్ సంబంధించినవి అండ్ ఇవి చెప్పారు. అవి ల్యాండ్ డాక్యుమెంట్స్, హౌస్ డాక్యుమెంట్స్ అని కొంతమంది చెప్పడం జరిగింది. అవి ఏమైనా ఉంటే కూడా ఇమీడియట్గా మనం ఏం చేయాలనేది ఇమీడియట్గా రేపు మార్నింగ్ ఇక్కడే మనం సెల్ పెట్టి ఏమైనా చేయగలిగితే ఇమీడియట్గా డెఫినెట్లీ కూడా మేము చేస్తాము. మనకి అరౌండ్ 2 hours 2.5 hours టైం పట్టిందని చెప్పి ఫైర్ ఆఫీసర్స్ కూడా మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండేట్టుగా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్ లోపల ఇంటర్నల్ వైరింగ్ దాంట్లో స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. ఒక